Vande Mataram, guys. All of you, hi. This is Mana sir. Please subscribe our channel, Mana sir. Please press the like button after watching the video and please share the video to the needy ones. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే ఈ ఇయర్లో 10th ఎగ్జామ్ రాస్తున్నారో, అంటే సంథింగ్ మార్చ్లో డేట్స్ వచ్చాయి కదా, సో ఎవరైతే ఈ మార్చ్లో 10th ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకు ప్లీజ్ ఈ వీడియో అందేలా చేయండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ఆఫ్టర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ ట్రై టు లైక్ ఇట్. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబర్ని పెంచండి. అంటే ఇఫ్ యూ థింక్ దిస్ వీడియో ఈజ్ రియల్లీ వాల్యుయబుల్, ఈ వీడియో వల్ల కొంచెం మందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంతకుముందు వీడియోలో వీ హ్యావ్ డిస్కస్డ్ పార్ట్ వన్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఓకేనా, సో స్టాటిస్టిక్స్ ఏంటిది, ఎలా స్టాటిస్టిక్స్లో గ్రూప్డ్ డేటా ఏంటిది, అన్గ్రూప్డ్ డేటా ఏంటిది అనేది మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ మోడ్ అండ్ మీడియన్. ఓకే, మోడ్ అండ్ మీడియన్. సో మోడ్లో చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ డైరెక్ట్లీ లెర్న్ ద కాన్సెప్ట్స్. ఓకేనా, వీల్ డైరెక్ట్లీ లెర్న్ ద కాన్సెప్ట్. సో మోడ్ అంటే ఏంటిది? సో అన్గ్రూప్డ్ డేటాలో మోస్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఇన్ ద గివెన్ డేటా ఈజ్ కాల్డ్ మోడ్. అంటే ఫర్ సపోజ్ ఒక గివెన్ డేటాలో క్లాస్ అబ్జర్వేషన్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 ఉన్నది అని అనుకుందాం. ఓకే, సో అలా ఉన్నప్పుడు క్లాస్ అబ్జర్వేషన్స్ అలా ఉన్నప్పుడు దాంట్లో 2, 2, 3, 3, 3, 4, 4, 4 అని రిపీట్ అయినప్పుడు మ్యాక్సిమం ఏదైతే రిపీట్ అవుతుందో దాట్ విల్ బి ద మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్. ఓకే, సో అన్గ్రూప్డ్ డేటాలో మోస్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఇన్ ద గివెన్ డేటా ఈజ్ కాల్డ్ మోడ్. సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద అన్గ్రూప్డ్ డేటా మోస్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఇన్ ద గివెన్ డేటా ఈజ్ కాల్డ్ మోడ్. అంటే ఏదన్నా అబ్జర్వేషన్ మరీగా రిపీట్ అయితే ఆ రిపీట్ అయ్యే అబ్జర్వేషన్ని మనం ఏం తీసుకోవాలి? మోడ్లా తీసుకోవాలి. ఓకే, సో అన్గ్రూప్డ్ డేటా అంటే ఏమనుకున్నాం? XI క్లాస్ ఇంటర్వాల్స్ ఉన్నాయనుకో, ఇది క్లాస్. ఓకే, అండ్ దిస్ బికమ్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే, సో దీనిలో గ్రూప్డ్గా ఉండదు, అన్గ్రూప్డ్గా ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ క్లాస్ ఇంతకుముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం ఏంది, మ్యాథమెటిక్స్లో కొంచెం మంది మార్క్స్ తెచ్చుకున్నారు. ఓకే, సో మార్క్స్ తెచ్చుకుంటే గ్రూప్డ్ ఎలా అవుతుంది? 10 to 20 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఒక గ్రూపు, 20 to 30 మార్క్స్ తీసుకున్న వాళ్ళు ఒక గ్రూపు. కానీ అన్గ్రూప్డ్ ఎట్లా? 20 మార్క్స్ తీసుకొచ్చుకున్నాడు, 21 మార్క్స్, 23, అట్లా 50 మార్క్స్ అవుట్. అంటే టోటల్ మార్క్స్ 50 అయితే మనం 1 to 50 వరకు వెళ్ళిపోవచ్చు అన్గ్రూప్డ్ డేటా కోసం. ఓకేనా, సో గ్రూప్డ్ డేటా కోసం వీ హ్యావ్ ద ఫార్ములా ఫర్ మోడ్ ఈజ్ L ప్లస్ బ్రాకెట్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇప్పుడు దీంట్లో L ఏంటిది? లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే ఏదైతే మోడ్ది మనం క్లాస్ పడతామో దాన్ని మోడల్ క్లాస్ అని అంటారు. ఓకేనా, అండ్ H ఈజ్ ఈక్వల్స్ టు ద సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. సైజ్ అంటే ఇంతకుముందు స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనం చేసినాం కదా, ఏం చేసాము? XI మైనస్ A అపాన్ H, వేర్ H ఈజ్ ద క్లాస్ సైజ్. అంటే 10 to 20 అంటే 20 minus 10 చేయాలి. ఓకే, సో అలా. సో F1 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, F0 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ preceding to the model class, and F2 is the frequency of the class succeeding to the model class. Preceding అంటే దానికన్నా ముందుది. F2 is the succeeding model class. Frequency of the succeeding అంటే దాని తర్వాతది. ఓకేనా, preceding అంటే బిఫోర్, యాదుకుంచుకోండి. బిఫోర్, సక్సీడింగ్ అంటే ఆఫ్టర్ అని. ఓకేనా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనం అర్థం చేసుకోవాలంటే మనం ప్రైమరీలీ వాట్ వీ హ్యావ్ టు లర్న్ ఈజ్, ఫస్ట్ మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకేనా, సో నౌ లెట్స్ గో ఫర్ అన్ ఎగ్జాంపుల్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటిది? ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్ ఇన్ అవర్స్. ఏముంది? అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్ ఇన్ అవర్స్ ఫర్ ఆఫ్ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. ఓకే, సో ఏముంది? అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్ ఆఫ్ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. లైఫ్ టైమ్ అంటే ఏంటిది? ఫర్ సపోజ్ ఒక బల్బ్ తీసుకుందాం. ఓకే,
ఒక బల్బ్ తీసుకుంటే అది ఎన్ని రోజుల వరకు నడుస్తుంది, అది దాని లైఫ్ టైం. ఫర్ సపోజ్ ఒక వైర్ తీసుకున్నారు, ఓకే, ఆ వైర్ మీరు కనెక్షన్స్ ఇచ్చుకున్నారు, రైట్. సో అప్పుడప్పుడు చూడండి వైర్స్ కాలిపోతాయి. సో అంటే మీరు పెట్టే కాడ నుంచి అది కాలిపోయేదాకా, దాట్ ఈస్ ద లైఫ్ టైం, ఓకేనా. సో వాళ్ళు ఏమన్నారు, ఈ డాటా దేని డాటా, అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్ ఆఫ్ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఇచ్చారా, లైఫ్ టైమ్ ఇన్ అవర్స్ ఇచ్చారు. సో ద గ్రూప్ దేని గ్రూపు లైఫ్ టైమ్ ఇన్ అవర్స్, ఓకే. సో 0 to 20 hours, 20 to 45 hours. సో 0 to 20 hours లోపల లైఫ్ టైం అయిపోయేది ఎన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉన్నాయి, 10. 20 to 40 hours ఉన్నాయి, 35. 40 to 60, 52. 60 to 80, 61 అట్లా. సో ఇవన్నీ కలిస్తే మనకి ఎన్ని వస్తాయి, 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, ఓకే. సో ఇవన్నీ మీరు యాడ్ చేయండి, యాడ్ చేస్తే మీకే అర్థమవుతుంది. కావాలంటే మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం ఫర్ ఆర్ వెరిఫికేషన్, ఓకే. మనం వెరిఫై కానికి మనం యాడ్ చేసుకుందాం, ఓకే. సో 9 + 1 10, 8 + 2 10, 10 + 1 20, 25, ఓకే. సో ఇక్కడ మనం ఎలా చేద్దాం అంటే 6 + 4 10, 10 + 1 11, 11 + 1 12, 12 + 10 22. టోటల్ ఎంత, 225 వచ్చేసింది, ఓకే. సో దీస్ ఆర్ ద ఇది మనకు 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉందా, ఇవన్నిటిని ప్లస్ చేస్తే ఎంత వచ్చింది, 225, ఓకేనా. సో ఇది ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకుంటే మనకు క్వశ్చన్ అనేది కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అనేది అక్కడనే మనకు తెలిసిపోతుంది, ఓకే. దాని తర్వాత ఇది ఎలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనేది క్వశ్చన్ కదా. సో మనం ఏం చేద్దాం, యాజ్ టోల్డ్ ఇన్ ప్రీవియస్ వీడియో మనం ఏం చేయాలి అంటే మెయిన్లీ సో ఇక్కడ లైఫ్ టైమ్స్ ఇచ్చేశారు, ఓకే. సో ఐ హ్యావ్ డ్రాన్ ద టేబుల్. ఎందుకంటే రిటర్న్ ఫార్మాట్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇఫ్ ఐ గో ఆన్ రైటింగ్ సో ద వీడియో విల్ బీ అంటే ఒక 1 hour 1.5 hour దాకా వెళ్ళిపోవచ్చు, నేను రాసుకుంటా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకోసం ఐఎమ్ డైరెక్ట్లీ ఎక్స్ప్లెయినింగ్ ద రిటర్న్ ఫార్మాట్స్. సో లైఫ్ టైమ్ సేమ్ ఇచ్చిన టేబుల్ రాసేసిన, ఫ్రీక్వెన్సీ కూడా రాసేసిన. సో దీనిలో మనం ఏం చేయాలి, ద మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ బికమ్స్ ద మోడల్ క్లాస్. ఇదేమైపోతుందమ్మా, ఇది మోడల్ క్లాస్, దిస్ ఈజ్ మోడల్ క్లాస్, ఓకేనా. దిస్ ఈజ్ ద మోడల్ క్లాస్ అనేది మనం అనుకుంటాం. సో ఈ మోడల్ క్లాస్లో చిన్న లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ చదువుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ద లోవర్ క్లాస్ బౌండరీ, ఇది క్లాస్ కదా. సో ఇది లోవర్ క్లాస్ బౌండరీ, ఇది అప్పర్ క్లాస్ బౌండరీ. సో దిస్ ఈజ్ లోవర్ క్లాస్ బౌండరీ, ఓకే. సారీ, దిస్ ఈజ్ లోవర్ క్లాస్ బౌండరీ, ఓకే. సో దీంట్లో చూడండి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ యొక్క మోడల్ క్లాస్లో తక్కువ చూపించే రీడింగ్ ఏంటిది, లోవర్ క్లాస్ బౌండరీ, ఓకే. ఇప్పుడు దీంట్లో దిస్ బికమ్స్ F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ బౌండరీ, ఓకే. మళ్ళీ F0 ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్, ఓకే. ప్రిసీడింగ్ అంటే బిఫోర్ కదా, బిఫోర్ అన్న కదా. సో F0 బికమ్స్ ద ఆఫ్ ద మోడల్ క్లాస్, ఓకే, F0 ఆర్ F0. దాని తర్వాత F2 బికమ్స్ ద సక్సీడింగ్ అంటే దాని తర్వాత వచ్చేది సక్సీడింగ్ అంటే తర్వాత వచ్చేది, ఓకేనా. సో మోడల్ క్లాస్కి ముందు వచ్చే ఫ్రీక్వెన్సీ ఏంటిది, 50, ఓకే. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నదేమో మోడల్ క్లాస్. దాని తర్వాత వచ్చేది ఏంటిది, మనకు వచ్చేది ఏంటిది, సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద అబౌవ్ డాటా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 61, ఓకే, 61. దేర్ఫోర్ ద మోడల్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 60 to 80. ఇది మనది ఏమైపోయింది, మోడల్ క్లాస్ అయిపోయింది, ఓకేనా. ఇంతకుముందు చెప్పేసిన కదా, దిస్ బికమ్స్ ద మోడల్ క్లాస్. ఈ మోడల్ క్లాస్ అయిపోయిన తర్వాత దిస్ బికమ్స్ F1 అండ్ ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, F0 ఈజ్ ఈక్వల్స్ టు 52 అండ్ సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, F2 ఈజ్ ఈక్వల్స్ టు 38, ఓకేనా. సో లోవర్ క్లాస్ బౌండరీ ఏంటిది, 60, ఓకే, 60 అని చెప్పేసుకున్నాం. లోవర్ క్లాస్ బౌండరీ ఇస్ 60, రైట్. సో ఇది మనం ఫార్ములాలో వేసేసుకుందాం, ఓకే. F1 ఈజ్ ఈక్వల్స్ టు 61, F0 ఈజ్ ఈక్వల్స్ టు 52, F2 ఈజ్ ఈక్వల్స్ టు 38. సో బై యూజింగ్ ద ఫార్ములా,
by using the formula what we have the formula L plus bracket F1 on 2F1 minus F0 minus F2. ఓకే, దీని ప్లేస్లలో మనం జస్ట్గా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ జస్ట్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్. ఆ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకొని మనం బాడ్ మాస్ పరంగా అంటే సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఓకే, బాడ్ మాస్ అంటే ఏంటిది, బ్రాకెట్స్ ఓపెన్, దాని తర్వాత ఏం చేయాలి, డివిజన్ చేయాలి, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్, దాని తర్వాత మైనస్. సో ఇప్పుడు ఇక్కడ ఏమున్నది చూడండి, 60 ప్లస్ బ్రాకెట్ 61 మైనస్ 52 డివైడెడ్ బై 2 ఇంటూ 61 మైనస్ 52 మైనస్ 38. ఓకే, సో 61 మైనస్ 52 మీద చేసేసిన, రైట్. 2 ఇంటూ 61 బికమ్స్ 122 మైనస్ ఇది చూడండి, ఇది 0, 8 ప్లస్ 2 9 10. ఓకే, 0 5. సో 122 మైనస్ 90 అంతే కదా. ఇంకా చూడండి, దీనిది 122 అవుతుంది, ఇవి మైనస్ కదా, మైనస్ ప్లస్ మైనస్ బికమ్స్ మైనస్. ఓకే, సో మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇవి రెండు కలిస్తే ఏమవుతుంది, మైనస్ 2x, రైట్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే బై యూజింగ్ ఫార్ములా ఏముంది, ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ హెచ్. ఓకే, ఇక్కడ ఇంటూ అన్నట్టు, ఇక్కడ ఏం లేదు సైన్ అంటే అక్కడ ఏమున్నట్టు, ఇంటూ ఉన్నట్టు. ఓకేనా. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఎల్ ఏంటిది, లోవర్ క్లాస్ బౌండరీ. ఓకే, ఎల్ ఈజ్ ద లోవర్ క్లాస్ బౌండరీ. ఏంటిది, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ బౌండరీలో చిన్న నంబర్ని ఏమంటారు, లోవర్ క్లాస్ బౌండరీ అని అంటారు. ఓకే, సో ఇదే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీలోనే మనం F1 తీసుకోవాలి, దీన్ని ఏం తీసుకోవాలి, F1లా తీసుకోవాలి. ప్రిసీడింగ్ని F0, సక్సీడింగ్ని F2. సో ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పినట్లే మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది. సో మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ అంటే ఒక మైనస్ ఇంకొక మైనస్ కలిపితే ఇంకెక్కువ మైనస్ అవుతుంది కదా. సో దట్ ఈస్ మైనస్ 2x. సో అట్లా ఇదేమవుతుంది, మైనస్ 20 అవుతుంది. సో 122 మైనస్ 92. ఓకే, సో 60 ప్లస్ 9/32 ఇంటూ. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా. సో డైరెక్ట్ వీ కెన్ మల్టిప్లై. ఓకే, వీ కెన్ డైరెక్ట్లీ. ఓకే, సో మల్టిప్లై చేసినాక ఏమున్నది, ఇది ప్లస్ ఉంది కదా, ప్లస్ డైరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ చేయడానికి మనం ఏం చేయాలి, డినామినేటర్ ఈక్వల్ చేయాలి. సో డినామినేటర్ ఈక్వల్ చేయలేదు కాబట్టి అది అలానే ఉంచి మిగతాయి మనం సాల్వ్ చేస్తున్నాం, బాడ్ మాస్ కదా. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకున్న తర్వాత 180 డివైడెడ్ బై 32 చేసుకుంటే ఇక్కడ చేసుకోండి, 216 290. ఓకే, సో మళ్ళీ ఇంకా ఫర్దర్కి వెళ్ళిపోతే 2 8 245, ఇంకా ఫర్దర్ 5 40 వస్తుంది, 0.625 వచ్చేస్తుంది. సో 60 ప్లస్ 5.625 బికమ్స్ 65.625. ఇంకా ఇది ఏమన్నారు, మనకు హవర్స్ చెప్పారు కదా. బై యూజింగ్ వీ హ్యావ్ టు ఫైండ్ మోడ్. ఓకే, మోడ్తో మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం, అవర్స్ చెప్పారు. చూడండి ఇక్కడ, లుక్ ఇన్ టు ద క్వశ్చన్ వన్స్. ఓకే, క్వశ్చన్స్లో ఏమన్నారు, gives the information on the observed lifetime in hours of 225 electrical components. ఓకేనా. సో మనం దీనిలో ఏం చేసినాం, మోడ్ ఫైండ్ అవుట్ చేసినాం. దేని మోడ్ ఫైండ్ అవుట్ చేసినాం, వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ ద మోడ్ ఆఫ్. ఓకే, సో మోడ్ వచ్చింది కూడా దేనిది వచ్చేసింది, అవర్స్. సో ఇవన్నిటి ఫ్రీక్వెన్సీలో మోడ్ ఏంటిది, 65.25 అవర్స్ అనేది మోడ్. ఓకేనా. What is it? This becomes the mode of 60 of these observations. Okay, this given observation 65.625 becomes the mode. Next we are going to learn about median గురించి అర్థం చేసుకుందాం. ఓకేనా. సో a median is a measure of central tendency. It is a measure of central tendency which gives the value of the middlemost observation of the
ఒక్క నిమిషం. ఓకే, సో సారీ ఫర్ డిస్టర్బ్షన్. సో విచ్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ ద మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఇన్ ద డాటా. అంటే మీడియన్ ఏంటిది, ఒక అబ్జర్వేషన్లో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఏంటిది, మీడియన్ అవుతుంది. అది ఏమవుతుంది, మీడియన్ అవుతుంది. సో అన్గ్రూప్డ్ డాటా కోసం లెట్స్ గో ఫర్ అన్గ్రూప్డ్ డాటా. అన్గ్రూప్డ్ డాటా ఏం చేయాలి, ఎలా చేయాలనేది మనం ఒకసారి ప్రొసీజర్ చూసుకుందాం. ఓకేనా. సో అరేంజ్ ఆల్ అబ్జర్వేషన్ అదర్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు అరేంజ్ ద data in ascending or descending order. This is the first point. Second, count the number of observation. Count the number of observation. Okay, దాని తర్వాత ఏంటిది, ఇఫ్ n is odd, ఏంటిది, number of observation. ఏంటిదమ్మా, number of observation. If odd, then median ఏమవుతుంది, n+1/2 the term. Okay, if n becomes even, అంటే ఈవెన్ నెంబర్ అంటే టూ మల్టిపల్స్ 2, 4, 6, 8, 10 అలాంటి ఏం జరిగినా అప్పుడు n అనేది ఏమవుతుంది, దాని యొక్క మీడియన్ ఏమవుతుంది, మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ n+ అండ్ n+1 n/2 + 1 టర్మ్. అంటే ఫర్ సపోజ్ చెప్తున్నా, ఒక నిమిషం, ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చెప్తా, లేకపోతే చెప్పేస్తా, ఒక నిమిషం చూడండి. ఫర్ ఓకే, 5, 6, 7, 8, 9, 10, 11 అనేది మనకేమున్నాయి, అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకే, సో 7 అబ్జర్వేషన్లో ఎన్ అనేది ఏమున్నది. ఓకే, ఒక నిమిషం. ఓకే, ఇలా చెప్పాలి అంటే మీకు ఒక నిమిషం, విల్ గో టు ద ప్రాబ్లమ్స్లో ముంగట మీకు ఆ ప్రాబ్లం ఉన్నది, ఆ ప్రాబ్లం వారీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు సరిగ్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఎన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్గ్రూప్డ్ డాటా కోసం మీడియన్ మనం తీస్తే ఉంటే n+1/2 టర్మ్ తీసుకోవాలి. ఫర్ n ఈజ్ ఈవెన్ ఉంటే మీడియన్ ఏం తీసుకోవాలి, యావరేజ్ ఆఫ్ టర్మ్ అండ్ n/2 + 1 టర్మ్. ఓకే, మిడిల్ యొక్క +1 టర్మ్. సో ఇది తీసుకునే కన్నా ముందు మనం ఏం చేసుకుందాం, మీడియన్ ఒక ఫార్ములాని తెలుసుకుందాం. ఓకే, మీడియన్ యొక్క ఫార్ములాని తెలుసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ మీడియన్. ఓకే, మీడియన్ని ఎలా డినోట్ చేస్తాం, ఎంలా డినోట్ చేస్తాం. సో మీడియన్ m = L + n/2 - CF. CF అంటే ఏంటిది, ఇక్కడ CF అంటే క్యుమ్యులేటివ్, దిస్ ఈజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, హెచ్ అంటే మళ్ళీ అదే క్లాస్ సైజు డివైడ్ బై ఎఫ్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. చూద్దాం, ఇక్కడ కింద మనం రాసుకున్నాం కదా. సో వేర్ ఎల్ ఈజ్ ద లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఓకే, మళ్ళీ సేమ్ మోడ్ లానే మోడ్ది ఏంటిది, ఫస్ట్ ఒక మనం మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ యొక్క క్లాస్ ఇంటర్వల్ క్లాస్ బౌండరీ తీసుకుంటాం కదా, మోడల్ క్లాస్ తీసుకుంటాం కదా, బౌండరీని ఎల్లా డిటర్మైన్ చేస్తాం, రైట్. సో దీంట్లో కూడా సేమ్. ఓకే, సో ఎల్ బికమ్స్ ద లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, ఎన్ బికమ్స్ ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, సి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. అంటే ఫర్ సపోజ్ మీడియన్ క్లాస్ ఉన్నదనుకోండి, దానికన్నా మీది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం డినోట్ చేసుకోవాలి. అండ్ ఎఫ్ బికమ్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. మీడియన్ యొక్క క్లాస్లో ఫ్రీక్వెన్సీ ఏది ఉంటుంది, దాని తర్వాత హెచ్ ఈజ్ ద క్లాస్ సైజ్. ఓకే, క్లాస్ సైజ్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ మనం ఏం చేయాలి, డిఫరెన్స్ తీయాలి. ఓకే, లోవర్ బౌండరీ అప్పర్ బౌండరీకి క్లాస్ సైజ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక ప్రాబ్లం చేద్దాం. సో ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద మంత్లీ కన్జప్షన్. ఇట్ గివ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మంత్లీ కన్జప్షన్. ఓకేనా. మీరు క్వశ్చన్ చదివినప్పుడు whenever you read any question, what you have to do, you have to understand the problem. గివెన్ ఏముంది, మనకేం ఫైండ్ అవుట్ చేయాలి, అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా. సో ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద మంత్లీ కన్జప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 68 కన్జ్యూమర్స్. ఎంతమంది కన్జ్యూమర్లు ఉన్నారు, 68 కన్జ్యూమర్ ఉన్నారు. అంటే ఇదేంటిది, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషనా ఏంటిది, ఈవెన్ ఉందా ఆడ్ ఉందా, ఈవెన్ ఉన్నది. ఓకే, సో
n/2 తీసుకోవాలి. ఆడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, n/2 ప్లస్ n/2 ప్లస్ 1th టర్మ్ అని ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇదే n. సో ఫైండ్ ద మీడియన్ అన్నారు. ఏమన్నారు, ఫైండ్ ద మీడియన్. సో దిస్ ఈజ్ ద మంత్లీ consumption is 65 to 85, 85 to 105, 105 to 125, 145, 145 to 165 is the class size. ఓకేనా, ఇది గ్రూప్డ్ డాటా. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఏంటిది, దిస్ ఈజ్ ద గ్రూప్డ్ డాటా. ఓకే, గ్రూప్లా ఉంది కదా. సో చిన్నది ఏంటిది, లోవర్ క్లాస్ లిమిట్, అప్పర్ క్లాస్ లిమిట్. ఓకే, సో మనం మీడియన్ ఇది ఇక్కడ దాకా ఫాలో అవుతుంది ఈ క్వశ్చన్. క్లాస్ ఏదైతే ఉంటుందో దానిలో లోవర్ క్లాస్ బౌండరీ ఏమవుతుంది, చిన్నదండి ఏదైనా ఎనీథింగ్. ఇఫ్ దిస్ బికమ్స్ అ మోడల్ ఏమవుతుంది, లోవర్ క్లాస్ బౌండరీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఒక టేబుల్ దించుకున్నాను. ఎగ్జామ్లో పెన్సిల్స్తోని టైంపాస్ చేయకండి అమ్మా, యూ డైరెక్ట్లీ గో విత్ పెన్. ఓకే, బ్లూ ఆర్ బ్లాక్ పెన్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు దే విల్ నాట్, పేపర్స్ అనేటివి ఏమవుతాయి, దే విల్ బి స్కానింగ్ అవుట్ యువర్ పేపర్స్. ఓకేనా, పేపర్స్ ఏం చేస్తారు, స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత ఎగ్జామినర్స్ దగ్గరకు వెళ్తాయి. పేపర్స్ని ఎగ్జామినర్స్ చెక్ చేయాల్సి వస్తుంది. సో మీరు పెన్సిల్స్తోని దాన్ని అలంకరించి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. డైరెక్ట్ పెన్ను తీసుకోండి. ఇఫ్ పాసిబుల్ కైండ్లీ డ్రా ఇట్, ఆర్ అదర్వైజ్ నీట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి ఇది ఎంత నీట్గా ఉన్నది, పద్ధతిగా అలా నీట్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. సో మంత్లీ కన్జంప్షన్ ఏంటిది, దిస్ ఈజ్ ద గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ టు సేమ్ రాసేసుకున్నా. ఓకే, సో ఈ ఫ్రీక్వెన్సీ సేమ్ టు సేమ్. మోడల్ క్లాస్ చూడండి, హైయెస్ట్. ఓకే, హైయెస్ట్ ఏది ఉన్నది చెప్పండి, హైయెస్ట్ 20 మోడల్ క్లాస్ అయిపోతుందా, సారీ మీడియం క్లాస్ అవుతుందా, అలా కాదు. మనం ఏమనుకున్నాం, ఏదైతే సో ద నంబర్ ఆఫ్ ఏమున్నది ఈడ, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అది కూడా చెప్తున్నా. సో దిస్ ఈజ్ ద న్యూ టర్మ్, రైట్. యూ వోంట్ బీ knowing how to draw out the cumulative distribution tables. ఓకే, అంటే ఇలాంటి టేబుల్స్ది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా తీయాలో మీకు తెలియకుంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ డైరెక్ట్ రాసేయాలి. ఓకే, దాని తర్వాత దీన్ని ప్లస్ చేయాలి. అది ఇది ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి. ఓకే, ఈ 9ని 13ని ప్లస్ చేయాలి. ఇది ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి. అలా చేసుకుంటూ పోతే టోటల్ ఇవన్నీ ప్లస్ చేసిన మీకేం, సో ఇవన్నీ ప్లస్ చేస్తున్నట్టే. ఇక్కడ మీకు 6 క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ మీకు వస్తున్నాయంటే దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ టోటల్ హియర్. ఓకే, సో అలా 4 రాసేసుకున్నాం. ఓకే, 4 + 5 9, 9 + 13 22, 22 42 + 14 56. ఓకే, 56 + 8 64, 64 + 4 68. సో దిస్ బికమ్స్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చాలా సింపుల్ అమ్మ. అడిషన్ సబ్ట్రాక్షన్ వస్తే చిన్న పిల్లోడు కూడా చేస్తాడు ఇది. సో డోంట్ గెట్ డిస్టర్బ్డ్ వైల్ డూయింగ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ క్లాస్ సైజ్ చూడండి. క్లాస్ సైజ్ ఏముంది, 145 మైనస్ ఏ క్లాస్ సైజ్ ఏది తీసినా మీకు సేమ్ క్లాస్ సైజ్ వస్తుంది. 145 హెచ్ ఈజ్ నథింగ్ బట్ 145 మైనస్ 125. సారీ నేను చూసుకోలేదు. 145 మైనస్ 125 ఎంత వస్తుంది, 20 వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ సైజ్. ఓకే, ఇదే చేయండి, లేకపోతే ఇదే మైనస్ చేయండి. ఎనీథింగ్ యూ మైనస్ ద అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, యూ విల్ బి గెటింగ్ ద క్లాస్ సైజ్. ఓకే, దొరికినాక సార్ మీడియం క్లాస్ ఎలా తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి. ఓకే, ఈవెన్ ఉందా, ఈవెన్ అయిన తర్వాత మీడియం క్లాస్ ఏమన్నారు, n/2 తీసుకోవాలని చెప్పారు. అవునా, ఏం చెప్పారు, n/2 తీసుకోవాలి. n/2 అంటే ఏంటిది, 68/2 34. సో 34th అబ్జర్వేషన్ అని అన్నారు. 34th అబ్జర్వేషన్ ఏడొస్తుంది, ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడండి. 34th ఇది 4 9 22 నుంచి 42 దేనిలో వస్తుంది, దీంట్లో వస్తుంది, అంతే కదా. సో దిస్ బికమ్స్ ద మీడియన్ క్లాస్. ఈ మీడియం క్లాస్లో ఇదేమవుతుంది, లోవర్ క్లాస్ బౌండరీ. దిస్ బికమ్స్ ద లోవర్ క్లాస్ బౌండరీ.
సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీడియన్ తీసేందుకు క్యుములేటివ్ ఉంటుందో దాన్ని అది ఈవెన్ అండ్ ఆడ్ దీని మీదనే పూర్తిగా గేమ్ ఉంటుంది. ఈ గేమ్ మీకు అర్థమైతే పూర్తిగా ఇక సింపుల్. ఓకే, యూ హ్యావ్ టు జస్ట్ అలొకేట్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, దాని తర్వాత LH అది మీకు తెలుసుకుంటే అయిపోతుంది, ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది మీడియం క్లాస్ అని మనకు తెలిసింది. ఎట్లా చేసినాం, ఇది ఈవెన్ n/2 చేసిన 68/2 చేస్తే ఏమొచ్చింది 34. 34th అబ్జర్వేషన్ దేనిలో పడుతుంది, ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 34th కదా, అదే దేనిలో పడుతుంది 42లో పడుతుంది. సో దిస్ బికమ్స్ యువర్ మీడియం క్లాస్. ఈ మీడియం క్లాస్లో దిస్ ఈజ్ ద లోవర్ క్లాస్ బౌండరీ, అవునా. ఇది లోవర్ క్లాస్ బౌండరీ అయినప్పుడు ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన క్లాస్ సైజ్ కూడా మనం తీసేసినాం కదా. క్లాస్ సైజ్ ఇస్ నథింగ్ బట్ H ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ క్లాస్ లిమిట్ మైనస్ లోవర్ క్లాస్ లిమిట్, దట్ ఈస్ 145 మైనస్ 125 20. ఓకే, ఇది మనకు వచ్చేసింది. దాని తర్వాత మనం ఏం నేర్చుకోవాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ మీడియం క్లాస్లో ఏదైతే ఫ్రీక్వెన్సీ వస్తుందో దట్ ఈజ్ అవర్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీకి ప్రిసీడింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఈ ఫ్రీక్వెన్సీకి ప్రిసీడింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా. సో చూడండి ఏం చేశాను, ఇలా కొంచెం చాలా బాగా అర్థం చేసుకోనికి ఉంటుంది. కొంచెం వెయిట్ ఫర్ అ మినిట్. ఓకే, కెన్ యూ లిక్ yeah, so are you able to look? Wait for a minute. ఇప్పుడు చూడండి, ఎస్ ఇప్పుడు చూడండి n ఏంటిది 68/2 అంటే ఈవెన్ కాబట్టి n/2 ఏమవుతుంది, 68/2 బికమ్స్ 34. ఏమవుతుంది 34 దేలో పడుతుంది 42లో పడుతుంది. సో దిస్ ఈజ్ ద మీడియం క్లాస్. ఇది మీడియం క్లాస్ అయినప్పుడు ఏంటిది, దిస్ ఈజ్ ద లోవర్ క్లాస్ బౌండరీ, దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ కన్నా ప్రిసీడింగ్ అని అన్నాడుగా, ప్రిసీడింగ్ ఏంటిది 22. దిస్ ఈజ్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇదే నేను ఇక్కడ రాసుకున్నాను చూడండి. ఓకే, మళ్ళీ చూడండి, కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ద మీన్ విచ్ లైస్ ఇన్ ద క్లాస్ ఈస్ 125 to 145. దాని తర్వాత ద లోవర్ క్లాస్ బౌండరీ ఆఫ్ మీడియం క్లాస్ ఈస్ L 125. ఓకే, తర్వాత ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ ఈస్ 20. దాని తర్వాత ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్. The class preceding the median class is cumulative frequency. అర్థమైందా, ఇదేంటిది కథం అయిపోయింది. ఇక ఇది మనకు తెలిసిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం చూడండి, ఏం చేసేది ఏం లేదు, బై యూజింగ్ ద ఫార్ములా అని పెట్టేసి, ఫార్ములా ఏంటిది, మీడియన్ m is equals to n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అపాన్ f ఇంటూ h. ఇదేమైపోయింది 125 ప్లస్ బ్రాకెట్ 34 మైనస్ 22 అపాన్ 20 బ్రాకెట్లో 20, రైట్. సో 20 గెట్స్ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. దాని తర్వాత 34 మైనస్ 22 ఏమొస్తుంది అమ్మా 12 ఆన్సర్ వస్తుంది. 125 ప్లస్ 12 ఏమొస్తుంది 137 యూనిట్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద మీడియన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఏంటిది 137 యూనిట్స్. సో మంత్లీ కన్జప్షన్ మంత్లీ కన్జప్షన్ ఇచ్చాడు కదా. సో 137 యూనిట్స్ ఈజ్ ద consumption. Okay, median monthly consumption 137 units. అర్థమైందా నాన్న? సో హియర్ ఐ ఎండ్ దిస్ స్టాటిస్టిక్స్. సో మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే, మీడియన్ ఫార్ములా. ఓకే, మీడియన్ ఫార్ములా ఏంటిది, L ప్లస్ బ్రాకెట్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ
ఇంటూ హెచ్. సో అది ఎలా తీయాలో ఇక్కడ చెప్పాను. మళ్ళీ కావాలంటే రివర్స్ వచ్చేసి వీడియోలో మీరు చూడండి. దాని తర్వాత ఐ హ్యావ్ షోడ్ హియర్ మీడియన్ ఫార్ములా. దాని తర్వాత మీడియన్ తర్వాత ఇంతకుముందు మోడ్ కూడా చెప్పుకున్నాం. మోడ్ ఫార్ములా చూడండి. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ మోడ్. ఓకే, మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 అపాన్ 2F F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఓకే, ఇవి ఈ ఫార్ములా నేర్చుకొని ఈ అర్థం చేసుకుంటే ఈ ఫార్ములాలో ఏది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది అర్థం చేసుకుంటే చాలుగా ఇట్లా ఇది నేర్చుకుంటే చాలు. ఓకేనా? సో థ్యాంక్ యూ. జై భారత్. థ్యాంక్స్ అలాట్. సో నెక్స్ట్ మన వీడియో ట్రిగ్నోమెట్రీ మీద ఉండబోతుంది. ట్రిగ్నోమెట్రీ ఈజ్ వెరీ క్రూషియల్ చాప్టర్. ఓకేనా? సో డోంట్ మిస్ దాట్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను. సో ఐ హ్యావ్ కవర్డ్ అబౌట్ 5 to 6 important chapters which will easily get you more marks. అయితే 10th స్టాండర్డ్లో ఎక్కువ మార్క్స్ అలాట్ చేసి పడ్డాయో, ఇంకా ఏదైతే చాలా సింపుల్ ఉన్నాయో ఆ చాప్టర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఆ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ ప్లీజ్ గో త్రూ ద అండ్ దాని తర్వాత వాట్ యూ డూ, యూ గో త్రూ ద సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్. దాని తర్వాత మీరు ఎక్సర్సైజ్కి వెళ్ళండి. ఇది చేసేస్తే మీకు ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, అండ్ ప్లీజ్ try to share this video to as much students as you can, your friends. Okay, thank you, thanks a lot. Jai Bharat once again.